నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు మనము ఛాతీలో నొప్పి అంటే చెస్ట్ పెయిన్ గురించి చెప్పుకుందాం. అసలు చెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది? కేవలం గుండె సమస్య వల్లనే వస్తుందా? మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా వస్తుందా అనేది చూద్దాం. ఒకవేళ కారణాలు ఏంటి, మనం ఏం చేయాలి అనేది కూడా చూద్దాం. ఫస్ట్, గుండె నొప్పి ఎందుకు వస్తుంది? మనకి గుండెకి సప్లై చేసే రక్తం అనేది ఇన్అడిక్వేట్గా ఉన్నప్పుడు, అంటే డిమాండ్ సప్లై అనేది అడిక్వేట్గా లేనప్పుడు గుండె కండరాలలో కొంచెం ఇష్కిమియా అంటే సరఫరా తక్కువ ఉండే ప్రదేశాన్ని మనం ఇష్కిమియా అంటాం. సో దానివల్ల మనకి ఛాతిలో నొప్పి వస్తుంది. సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇమ్మీడియట్గా డాక్టర్ కన్సల్టేషన్, ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకొని ఈసీజీ తీయించుకోవాలి. ఈసీజీలో మనకి ఏమైనా చేంజెస్ ఉన్నాయి అని అంటే మనం వెంటనే కార్డియాలజిస్ట్ని సంప్రదించి అకార్డింగ్ టు థ్రాంబోలైసిస్ చేయడమా, లేకపోతే స్టెంట్ యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడమా అనేది అది కండిషన్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ నార్మల్గా ఉంది ఈసీజీ అంటే ఏం చేయాలి? మీకు ఈసీజీ నార్మల్గా ఉండి మీకు గనక రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, స్మోకింగ్ హిస్టరీ కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉంది, ఇంకా మీ ఫ్యామిలీ హిస్టరీలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండి సడన్గా డెత్ అయ్యే హిస్టరీ ఉన్నా కానీ, లేదు అంటే కొలెస్ట్రాల్ అనేవి హైగా ఉంటాయి పేషెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకు కానీ ఈసీజీ నార్మల్ ఉండి చెస్ట్ పెయిన్ ఇంకా వస్తుంది అంటే మీరు ట్రోపోనిన్ టెస్ట్ కానీ, 2D ఈకో కానీ, లేదు అంటే టీఎంటీ థ్రెడ్మిల్ టెస్ట్ కానీ చేయించుకోవాలి. ఇవి కూడా నార్మల్గా ఉన్నాయి అంటే మీరు సిటీ యాంజియోగ్రామ్ అయినా, లేదు అంటే యాంజియోగ్రామ్కి వెళ్ళడం బెటర్ అండి. ఎందుకంటే మనము చెస్ట్ పెయిన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. రీజన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు. ఓకేనా అండి? నెక్స్ట్, అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, ఈసీజీ నార్మల్గా ఉంది కానీ చెస్ట్ పెయిన్ వస్తుంది, ఛాతిలో నొప్పి వస్తుంది, రీజన్స్ ఏంటి? ఈ రీజన్స్ అనేవండి, ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉన్నప్పుడు, అంటే యాసిడ్ పెప్టిక్ డిసీజెస్, అల్సర్స్ ఏమైనా ఉన్నప్పుడు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఇలాంటి కారణాల వల్ల కూడా రావచ్చు. నెక్స్ట్, ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అంటే నిమ్ము కానీ నీరు కానీ చేరినప్పుడు. నెక్స్ట్, కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు. నెక్స్ట్, ఇంకా మనకి ఛాతీకి ఏమైనా బలమైన దెబ్బ తగిలినప్పుడు, లేదు అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు, ఇంకా ఇంకా నిద్రలేమి, యాంగ్జైటీ, ఆందోళనగా ఉన్న వాళ్ళు కూడా చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. సో మనము రీజన్స్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక ఏదైనా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చండి. మీకు రీజన్స్ అన్నీ అర్థమైనాయని అనుకుంటున్నాను. ఏది కార్డియాక్ పెయిన్, ఏది నాన్ కార్డియాక్ పెయిన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దీంట్లో పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఓకేనా అండి? ప్లీజ్ బీ హెల్దీ, బీ హ్యాపీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. థ్యాంక్ యూ.